జిల్లా అండి, చర్ల మండలం అండి, శ్రీకత్తిగూడెం గ్రామ పంచాయతీ, జీపీపల్లి గ్రామం అండి మాది. మా గ్రామంలో ముత్యాలమ్మ కొలుపు చేశారండి. నిన్న కొలుపు చేస్తూ ఉంటే అది పొలిచాట ఎత్తకముందు మేము బయటికి వెళ్ళామండి. ఏదో అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాము. ఆ పరిస్థితిలో వెళ్ళి మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చామండి. వచ్చిన సాయంకాలం ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరినీ తీసుకొచ్చి ఇంటి మీదకి మమ్మల్ని ఊర్లో నుంచి బహిష్కరించారండి. కనీసం కిరాణా కొట్ల సరుకులు కూడా ఇవ్వద్దన్నారు, ఎవరిని మాట్లాడొద్దన్నారండి. మాకు దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలని ప్రార్థించుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం శ్రీకత్తిగూడెం గ్రామ పంచాయతీలో జీపీపల్లి గ్రామం మాది. నా పేరు ఆవుల శ్రీకాంత్. మా ఊరిలో ముత్యాలమ్మ జాతర ప్రతి సంవత్సరం జరుపుతారు ఆనవాయితీగా. ఈ జరిపే కార్యక్రమంలో మా కుటుంబంలో ఒకరు చనిపోయి వాళ్ళ కర్మకు హాజరు కావలసి మా వారు వెళ్ళారు. దాని గురించి గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి మీరు హాజరు కాలేదు అని మా మీద 200 మంది ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరించాలని 10 రోజుల్లో కోరారు. ఈ రాష్ట్ర రాజ్యాంగంలో ఇంకా ఈ బహిష్కరణలు ఉన్నాయంటే మాకు ఆశ్చర్యంగా ఉన్నది. దీనిపై అధికారులు స్పందించి మాకు దయ చూపగలరని కోరుతున్నాం. ఓకే, మా పేరు ఇరపా శ్రీనివాసరావు, జీపీపల్లి చర్ల మండలం, జీపీపల్లి గ్రామం చర్ల మండలం. మేము ఈ నిన్న 3 రోజులు బట్టి ఇప్పటి వరకు 3 రోజులు బట్టి మా ముత్యాలమ్మ కొలుపు చేసుకున్నాం. ఎట్లంటే అదండి, 5 సంవత్సరాలకు ఒక్కసారి ముత్యాలమ్మ కొలుపు చేసుకుంటున్నాం. అదే ప్రకారంగా మేము ఊరు సిద్ధాంతాలను బట్టి ఆ ఊరిలో 3 రోజులు కొలుపు జరుగుద్ది. ఈ 3 రోజులలో ఆ రోజు నైటు ఊరు తిరిగే పొలిమేరలో 2 గంటలు చెప్పి ఎవరు బయటికి పోకూడదు అని చెప్పి ఒకరోజు ముందే చెప్పాము. ఆ తర్వాత ఏం చేద్దంటే ఆ టైంలో ఎవరు పోలేదండి. ఈలోపు శ్రీకాంత్ అనే వ్యక్తి ఊర్లో వాళ్ళ నాన్నగారు శ్రీకాంత్, మేము వాళ్ళమ్మ నాన్న ఆ కుటుంబ సభ్యులండి. మేము ఈ 3 రోజులు చేసే ఈ పూజలు తిరస్కరించుకొని ఊరు పొలిమేల గీత తిరుగుతాం, మీరు ఏం చేస్తే చేసుకోండి, మాకైతే అర్జెంట్ పని ఉందని చెప్పి మాకు చెప్పకుండా బయటికి వెళ్ళటం అయిందండి. మేము ఈ 3 రోజులు సుమారు 4 లక్షల రూపాయలు పెట్టుకొని ఈ పూజలను ఊరు కట్టుబాటు సిద్ధాంతం ముత్యాలమ్మ కొలుపు చేసుకున్నామండి. చేసుకున్న ఆ క్రమంలో ఆ సిద్ధాంతులు కూడా ఇట్లా ఊరికి ధిక్కరించి పోకూడదు అన్నాడు. మరి ఊరికి ధిక్కరించి బయటికి వెళ్ళకూడదని చెప్పారు. అదే విషయాన్ని మేము రాత్రి సుమారు ఊరు వాళ్ళందరం కలిసి, పెద్ద మనుషులందరం కలిసి ఇంటికి వెళ్ళి రాత్రి ఒక 200 మంది ఇంటికి వెళ్ళి ఏంటి శ్రీకాంత్ ఇట్లా చేసామని ఆ అమ్మ నాన్నని అడిగితే, మా ఇష్టం, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, మీ కొలుపు అయితే మేము ఉండాలంట, ఊర్లో ఉన్నాం కదా, అందరికి సంబంధించింది కదా, ఇట్లా చేయకూడదు, ఊరికి అరిష్టం అంటారు కదా అంటే, లేదు మా ఇష్టం, మేము ఏమన్నా చేసుకుంటే మీరు చేసేది ఏం చేసుకోండి అన్నారు. సరే, మేము ఏం చేసుకోవటం కాదు, ఇప్పుడు మాకు ఖర్చు ఊర్లో 5 సంవత్సరాలకు ఒకసారి చేసే కొలుపు మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తే బూడిదల పోసిన పన్నీర్ అయింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నామండి. అంటే సరే ఏం చేయాలని చెప్పారు. అచ్చా పెద్ద మనుషులు ఏమన్నారంటే, సరే ఏదో తెలియజేసిన ఒకసారి వాళ్ళ మామయ్య గారు కూడా వచ్చి ఈ ఒకసారి క్షమించండి అని చెప్తే, సరే మరి ఇంకోసారి ఇట్లా జరగకూడదు క్షమించమని అన్నారండి. అంటే ఈలోపు ఇంకా ఊర్లో సరే ఏదో చేసిండ్రు అని చెప్పి ఆ నుంచి బయటికి రావటం అయిందండి. అంతే. కుటుంబ సభ్యులు మీరు ఈ కార్యక్రమాన్ని ఇట్లా పాడు చేశారని చెప్పేసి ఊర్లో గ్రామ పెద్దలందరూ మమ్మల్ని 10 రోజుల్లో ఈ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారని అంటున్నాడు. లేదండి, అదంతా ఉత్తమ మాట అండి. అదంతా 100 మంది ఉన్నారండి. వాళ్ళ చుట్టా మనిషితో కూడా చెప్పినామండి. ఆయన మనిషి, వాళ్ళ మామయ్య అనే మనిషి కూడా వచ్చిండండి. ఇదంతా ఆయన సృష్టించే పేరుకండి తప్ప ఏరేదైతే లేదండి. మేము మీకేమన్నా పని ఏమన్నా ఉంటే ముందే మేము కొలుపు చేస్తామని గత వారం రోజులు బట్టి డబ్బులు అడగటం కూడా అయిందండి. సందా ఒక 1000 రూపాయలు. చర్చి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇవాళ బయటికి వెళ్ళకూడదని గత నైటే వెళ్ళిపోయారండి. ఇక వాళ్ళు కూడా ఇక ఇంట్లో ఉన్నారండి, ఎవరు ఏమనలేదండి. ఇది అంతం అయితే ఇది. మేము మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేసినాం, ఏంటి పరిష్కారం అన్న తప్ప, అదే తప్పు అయిపోయింది అన్నారు. తప్పు అయిపోయిందంటే వచ్చేసినాం తప్ప మేమైతే ఆయన ఊర్లో నుంచి వెళ్ళగొట్టడం అనలేదు, ఏమనలేదు.